అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన దుర్మార్గాలన్నీ చేసేసి ఇవాళ అక్రమ కేసులు పెట్టారు, మమ్మల్ని వేధిస్తున్నారు. అసలు మద్యంలో ఎలాంటి స్కాము జరగలేదు, మేమంతా శుద్ధపూసలమే, రెడ్ బుక్ అని చెప్పేసి అని మమ్మల్ని వేధించేస్తున్నారు. అసలు ఇలా ఉంటుందని చెప్పేసి మేము ముందులో ఊహించలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. ఒక పెద్ద మీడియా సంస్థ ఏదో లిక్కర్ స్కామ్ అదొక తప్పుడు కేసు. ఆ విషయంలో మన సాక్షి పత్రిక సంపాదకుడు ఎడిటర్ ధైర్యం అంటే దానికి లిమిట్స్ కూడా లేవు. ఎక్కడికి వెళ్తున్నాము మీడియా అనే దానికి ఉన్న మనం ఇస్తున్న ఒక మంచి ఒక పొజిషన్. అదొక బోకు పత్రిక. సాక్షి అనేది ఒక తప్పుడు పత్రిక. అందులో రాసే అన్ని పచ్చి అబద్ధాలు. అవునా? తినాల్సిన కాడికి తినేసి ఎంత దోచేయాలో అంతకు మించిన దోచేసి ఇవాళ కేసులు పెడితే అదొక తప్పుడు కేసు. వీళ్ళ మీద పెట్టినవి కూడా తప్పుడు కేసులు వీళ్ళు ఇచ్చేస్తారా? తీర్పులు వీళ్ళు ఇచ్చేస్తారా? జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు, అవి తప్పుడు కేసులే. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు శుభ్రంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని లెక్కర్లోని వీటిలోని దోయాల్సిన కాడికి దోచేసి ఇవాళేమో అక్రమ కేసులు, మమ్మల్ని వేధించేస్తున్నారు. మీరు కేసులు పెట్టినప్పుడు ఏమైపోయింది? చట్టం తన పని చేసుకుంటా పోతుంది. ఇవే డైలాగులు. ఇందులో మేము చేసేది ఏమో మేము చేసేది ఏమీ లేదు, చట్టం తన పని తాను చేసుకుంటా వెళ్తుంది, అందరం గౌరవించాల్సిందే. ఇప్పుడు కూడా అంతే. లిక్కర్లో స్కామ్ జరగలేదంటే ఎవడన్నా నమ్ముతాడు? అసలు రాష్ట్ర ప్రజలందరూ చూడలేదా? జనం చూడలేదా? 100 రూపాయలు ఉన్నదని 300 రూపాయలకు అమ్మినప్పుడే అర్థమైపోయింది ఇది ఒక పెద్ద స్కాము. పైగా ఎలాంటి డిజిటల్ పేమెంట్లు లేకుండా ఓన్లీ క్యాష్ అండి. 2019 నుంచి 2024 వరకు మద్యం షాపుల్లో ఓన్లీ క్యాషే కదా, ఎలాంటి డిజిటల్ పేమెంట్లు పెట్టలేదు కదా. లెక్కపత్రాలు లేవు, ఎవరి దగ్గర కొన్నావు, ఎంత కొన్నావు అనే లెక్కపత్రాలు అసలు లేవు కదా. మరి దాన్ని స్కామ్ అనకపోతే ఇంకేమంటాడు? ఇంకా మాట్లాడదా? పవిత్రమైన దీన్ని కానీ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవటం పోయింది కూడా దేనికి. ఇంకొక ధనంజయ రెడ్డి ఆయన కృష్ణమోహన్ అక్కడ ఉంటారని ఎందుకుంటారు? ఉన్నారని అనుకోవడానికి ఆధారం లేదు. ఎరగపోవడం, తలుపు కొట్టడం, లోపలికి వెళ్ళడం, ఉన్నాడని వెతకడం. ఏమంటే మా ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ వీ హ్యావ్ దట్ రైట్. ఇది హెరాస్మెంట్ గారు ఏమవుతుంది? మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినప్పుడు ఏమైంది? చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి ఆయన ఎక్కడ చిత్తూరులోనే ఎక్కడ ఉంటేనే ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చేలేదు. అర్ధరాత్రి వెళ్ళి ఆయన నిద్రపోతుంటే బస్సు తలుపు తట్టి అక్కడ కూర్చొని అర్ధరాత్రులు కాదేటి, తెలుగుదేశం నాయకులను అర్ధరాత్రులు అరెస్ట్ చేయలేదేటి, ఎంతమందిని అరెస్ట్ చేయలేదు. పైగా అదొక పెద్ద మీడియా సంస్థ. ఏది మీడియా? సాక్షి ఒక పెద్ద మీడియా సంస్థ. చెబుతానికన్నా సిగ్గు ఉండాలి సజ్జరా. ఇంకా మాట్లాడితే ఒక పెద్ద మీడియా సంస్థ ఎడిటర్ ఏమి ఎలాంటి ఇది లేదు, జంకు గొంకు లేదు, ఎవరేమనుకుంటారో లేదు. ఇది కరడుగట్టిన రౌడీలు మాత్రమే చేసే పని. ఇలాంటివే చేస్తుంటారు చేయడానికి. ఉన్మాదం, క్యాల్కులేటెడ్ ఉన్మాదంతో వీళ్ళు చేస్తున్నవి చాలా డేంజరస్ పరిణామాలకు దారి తీస్తాయి. అది ఎందుకు గుర్తించట్లేదో చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కావట్లేదు, లేదా ఆయన కొడుకు ఎందుకు గుర్తించట్లేదు అర్థం కాదు. మీరేమో సుత్తుతో కొడతారు, మేమేమో మెత్తని ఏమన్నా ఉంటే కనుక ఆకులతోటి, కర్రలతోటి, పువ్వులతోనే కొట్టాలా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు నాకు అర్థం కాలే. 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఎవరైనా మాట్లాడితే పాపం కేసులు పెట్టి లోపలేసేయండి. చంద్రబాబు నాయుడు గారు ఏదో రకంగా ఏదో కేసు పెట్టి లోపలేసేయాలి. 5 ఏళ్ళు ప్రయత్నం చేశాడు. లాస్ట్కి ఏదో స్కిల్ స్కామ్ అన్నాడు. ఏం తేల్చారా అంటే ఒకడు 3,000 కోట్లు అన్నాడు, ఒకడు 300 కోట్లు అన్నాడు, ఒకడు 50 కోట్లు అన్నాడు, ఒకడు 27 కోట్లు అన్నాడు. లాస్ట్కి ఎవరో తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇచ్చారు, అది పెద్ద స్కామ్ అన్నారు. ఏం తేల్చారంటే ఏమీ తేల్చలా. తేల్చింది ఏమన్నా ఉందా? మీరు చెయ్యని ప్రచారం లేదు కదా. 5 ఏళ్ళు 14 to 19 వరకు చెయ్యని ప్రచారం లేదు. అక్కడ 1,00,000 కోట్లు, ఇక్కడ 1,00,000 కోట్లు, మాట్లాడితే లక్షల కోట్లే. సరే, ప్రజలు అవకాశం ఇచ్చారు, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఏం తేల్చారు? లక్షల కోట్ల రూపాయలు అవినీతి 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 అని చెప్పేసి అని చివరికి మీరు ఏం తేల్చగలిగారు? ఏమీ తేల్చలా. ఏదో లోపల పెట్టాలి కాబట్టి ఏదో కేసు పెట్టి లోపలేసారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి సునకానందం పొందాడు, అయిపోయింది అక్కడితోటి. మిమ్మల్ని ఎలా వదిలేస్తారో? ఒకవేళ మీరు నిజంగా తప్పు చేయలేదనుకో భయపడిపోవాల్సిన అవసరం ఉంది. ఇందులోని మీరు తప్పు చేయలేదు, మీరు అవినీతి, ఎందుకు భయపడిపోతారండి? దానికి చట్టాలు లేవా, కోర్టులు లేవా, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. ఒకవేళ తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు, లేకపోతే లేదు. ఆ మొత్తం కొట్టలు దించేసుకొని ఎంతమందిని పెట్టేస్తే అంతమందిని పెట్టేయండి, మీ జైలు సరిపోవు. ఎవరిని కార్యకర్తలనా? ఇంకా మాట్లాడు. దారి తీస్తే ఇలాగే పోతాయి. మహా అంటే ఏం చేస్తారు? జైల్లో పెడతారు. ఓకే, పెట్టుకొని కానీ మొదలు పెడితే అందులో వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం దీన్ని దృష్టిలో పెట్టుకుంటే
మీ జైలు ఏవి సరిపోవు. ఒక్కేం కదా, ఒక జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి లోపలెత్తే అంతా అయిపోయాయి. ఎవడున్నాడు ఈడిస్తుంటే 11 మంది ఉన్నారు. ఆ 11 మందికి జైలు సరిపోవా? గట్టిగా మాట్లాడు, డ్యూటీ ఉన్నది. జగన్మోహన్ రెడ్డిని చూసుకునేనా? జగన్మోహన్ రెడ్డి ఏదో కేసులో రేపో ఎల్లుండో లేదంటే 1 సంవత్సరం లోపల కావచ్చు, లేదంటే ఈ 5 ఏళ్ళ లోపల ఎప్పుడైనా సరే లోపలికి వెళ్ళిపోయే వ్యక్తే. అది కన్ఫామ్. లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఖచ్చితంగా రేపో మాపో జైలుకి వెళ్ళే వ్యక్తే. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద కూడా గతంలో కేసులు ఉన్నాయి. సో ఇది తేలిందంటే అవి కూడా ఖచ్చితంగా తేలాల్సిందేగా. రీసెంట్గా గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ళు శిక్ష చేశారు. అందరూ కూడా ఏమనుకున్నారంటే నేను ఎమ్మెల్యేని అయిపోయాను కదా జైలుకి వెళ్ళాలని అని చెప్పి అనుకున్నాడు గాలి జనార్దన్ రెడ్డి. ఏమైంది? రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి ఒక్కనే తీసుకెళ్ళి లోపల ఎత్తుపడేస్తే అందరూ కూడా మూసుకొని కూర్చుంటారు. జైలు సరిపోవు, మేము ఎరగ తీసేస్తాము, మేము ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, రెడ్ బుక్ రాజ్యాంగం ఇలాంటి సొల్లు కబుర్లు అప్పాభయ కబుర్లు ఇక్కడ చేపమాకండి. మీరు అంతకు మించి ఎక్కువ చేశారు. తప్పు చేసినట్టు ఎవడో కూడా తప్పించుకోలేడు. అంటే మీరు రాష్ట్ర ప్రజల మీద పడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దూచేసుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించేసుకుంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటాయా? జరిగిందో లేదో, ఒకవేళ తప్పు చేయలేదు, చేయకపోతే ఓకే. అందరి మీద పెట్టిన కేసులేనా, అక్రమ కేసులేనా చెప్పుకోవడానికి సిగ్గేం అనిపించట్లా? ఏ సజ్జలా? అంటే మీరు అధికారంలో ఉంటే నాకు అదే ఆశ్చర్యం అవుతుంది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒకటే డైలాగండి, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు కూడా అంతే అండి. ఇప్పుడు కూడా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. మనం ఇక్కడ ఎంత ఏడ్చి గగ్గోలు పెట్టి గోళ చేసినా ఉపయోగం లేదు సజ్జలా. మీరు అంతకు మించి రాలిపోయారు, అంతకు మించి పేలిపోయారు. మామూలుగా కాదు. లేని కేసులు ఉన్నట్టుగా చూపించి లోపల వేయాలనుకున్నారు, లోపలేసారు. వాళ్ళు మిమ్మల్ని వదులుతారా? చూడు, లాస్ట్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి వెళ్తారు లోపలికి, నువ్వు కూడా వెళ్తావు. ఇవాళ ఏదో సాక్షిలో ఎడిటర్ అనో ఇంకొకడనో వాళ్ళ మీద ప్రేమ కాదు మీకు. వాళ్ళ లోపల ఎత్తే మీ పేర్లు ఎక్కడ చెప్తారా అన్న భయం. ఆ భయంతోనే కదా ఇక్కడికి వచ్చి వాగేది నువ్వు. నిన్ను కూడా విచారణ పిలిచారు, వెళ్ళేవు, బయటకు వచ్చావు, ఈ ఏడుపు స్టార్ట్ చేసావు. ఆ పక్కన విడతల రజనీని పెట్టుకున్నావు, పక్కన అమ్మటి రాంబాబుని పెట్టుకున్నావు. ఎవడేమి శుద్ధపోసలు కాదు మీ పక్కన ఉన్న ఇద్దరు కూడా. నువ్వు అతిపెద్ద తిమింగలాను నువ్వు. ఆ విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఇక ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి అని మమ్మల్ని వేధించేస్తున్నారని చెప్పేసి అని ఈ డైలాగులు కొట్టమాకంట. తప్పు చేయకపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే కనుక ఖచ్చితంగా శిక్ష అయితే ఎదుర్కొంటారు. అది గుర్తుపెట్టుకో బాగా. అనుకుంటా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులకి వార్నింగ్ ఇచ్చేస్తున్నాడండి.